హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలో తెలంగాణ రాష్ట్ర విద్య మరియు సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ జూనియర్ కళాశాల నూతన భవనానికి 3.25 కోట్లతో శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక నుంచి విద్యార్థుల కష్టాలు తీరుతాయి. ఇక్కడ స్కూళ్లు నీళ్లు నిలుస్తున్నాయనే ఫిర్యాదు రావద్దు. 360 మంది విద్యార్థులు ఈ స్కూల్లో ఉన్నారు. కస్తూరిబా మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 40% డైట్ అండ్ కాస్మెటిక్ ఛార్జీలు పెరిగాయి. అధ్యాపకులను కోరుతున్న విద్యార్థులు మన పిల్లలు అనుకొని వారికి ఉజ్వల భవిష్యత్తు అందేలా తీర్చిదిద్దాలి. విద్యార్థులకు మీకేమైనా డౌట్స్ ఉన్నా అధ్యాపకులను అడిగి తెలుసుకోండి. మొత్తము తెలంగాణలో 1029 గురుకులాలు ఉన్నాయి. 3000కు పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్ ఉన్నాయి. జైత్యాలలో రెసిడెన్షియల్ హాస్టల్లో పాము కరిచి విద్యార్థి చనిపోయింది. అన్ని స్కూళ్లలో పొదలు చెట్లు గడ్డి లేకుండా ఉపాధి హామీ ద్వారా క్లియర్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ స్కూళ్లలో మునగ, జామ, చింత చెట్టు, కరివేపాకు లాంటి చెట్లు పెట్టండి. శ్రమ పడితేనే గమ్యం చేరుతాం. బుర్రా వెంకటేశం, టీజీపీఎస్టీ చైర్మన్ మహేందర్ రెడ్డి, ఫైనాన్స్ కమిషనర్ రామకృష్ణ కూడా గురుకులలో చదివి వచ్చిన వారే. అందరూ ఎన్నో ఎగ్జామ్స్ రాసి కష్టపడి ఇక్కడికి వచ్చిన వారే. అమ్మాయిలు మానసిక స్థితి ఎదిగే సమయంలో మీతో ఉంటున్నారు. ఏజ్ పరంగా వస్తున్న మార్పులు, అవగాహన, ఉపాధ్యాయులు అండగా ఉండాలి. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి. ఉపాధ్యాయులు వారికి సహకరించాలి. 3,25,00,000 రూపాయలతోటి ఇక్కడ మీ అందరికీ ఇప్పుడు చెప్తున్న డైనింగ్ టేబుల్లోనే పడుకోవాల్సి వస్తుంది అనేటువంటి సమస్య పరిష్కారంతో పాటుగా కొత్త తరగతులు, అన్ని రకాల వసతులు కలిగించే విధంగా 3,25,00,000 రూపాయలతో మీకు ఈ రోజు మనం ఫౌండేషన్ చేస్తున్నాం. ఆ కాంట్రాక్టర్ గారు కూడా వాళ్ళకి అవసరమైన రీతిలో కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఏంటంటే ఇది ఒక చెరువులాగా ఉండే లోతట్టు ప్రాంతం కాబట్టి ఇంజనీర్లు కూడా నేను కోరుతా ఉన్నా. మళ్ళీ భవిష్యత్తులో వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, నీళ్ళు వచ్చినా అవుట్లెట్ ఉండేటట్టుగా చుట్టూ మన అవసరమైతే దానికి ఒక పద్ధతిని ఏదైనా తీసుకొని డ్రైనేజ్ సంబంధించిన వాటర్ అవుట్లెట్ పోయే విధంగా ఏర్పాటు చేయాల్సింది ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇంకుడు గింత లాంటివి అక్కడొక్కడ ఎక్కడ పెట్టి గ్రౌండ్ దాదాపు 3,000 పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టళ్లు ఉన్నాయి. ప్రతి జాగల మండలంలో ఈజీఎస్ పథకం కింద ఎక్కడ కూడా పిచ్చి చెట్లు పెరిగి పిల్లలకు ఏదైనా మొన్న ఎందుకంటే జగిత్యాల జిల్లా పెద్దాపూర్లో పాము ఘాటుతో 2 పిల్లలు చనిపోయారు. దాని తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, స్కూల్లో ఉండబడేటువంటి టీచర్లు కానీ పిల్లలతో పని చేయించద్దు. ఈజీఎస్ పథకం కింద గ్రౌండ్ అంతా క్లియర్ గా ఉండాలి. అవసరమైతే ఫ్రూట్ బేరింగ్ అంటే పండ్ల చెట్లు కావచ్చు, కళ్యాణ చెట్లు కావచ్చు, ఏదైనా కొద్దిగా వాస్తు మూలకు 4 చింత చెట్లు పెడితే చింతపండు కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అటువంటి పరిస్థితి కళ్యామాకు కానీ, జామకాయలు కానీ, ఉసురుకాయలు కానీ ఇట్లా కొంత ఉపయోగపడేటువంటి మొక్కలు నాటితే మీ అందరికి కూడా మునగ చెట్లు ఈ విధంగా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఖాళీ జాగా బాగా ఉంది కాబట్టి నేను అందులో కూడా ఇంజనీర్ గారు, కాంట్రాక్టర్ గారు మీరే బిల్డింగ్ అయిన తర్వాత కూడా చుట్టుపక్కల మా వాళ్ళందరూ సహకరిస్తారు. లేదా టీచర్లు, పిల్లలు ఈ పాఠశాలలో ప్రతి ఒక్కరు ఒక పేరు కొరకు ఒక మొక్క పెడుతున్నామని 237 ప్లస్ స్టాఫ్ వెళ్తున్నారు 60 స్ట్రెంత్. నేను ఇక్కడ ఈ ఎలకతుర్తి మండల నాయకులందరినీ కోరుతా ఉన్నా, ఇలా రెసిడెన్షియల్స్ లాగా కస్తూరిబా కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, లేదా ఇలా గురుకులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు సంబంధించి కూడా 40% మెస్ ఛార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెరిగినాయి. మీ అందరూ కూడా ఈరోజు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వాటి వల్ల కొంత అవసరాల రీత్యా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే మాట సందర్భంగా మనం చేస్తాను. నేను టీచింగ్ సైడ్ ఉన్న స్టాఫ్ అందరినీ పర్సనల్ గా కోరుతా ఉన్నా, దయచేసి వీళ్ళంతా మన పిల్లలే అనుకునే ఉద్దేశం కొద్ది సమాజంలో వీళ్ళ బాధ్యత ఆ భగవంతుడు మనకి ఇచ్చిన అనుకునేటువంటి అవకాశం తీసుకొని వీళ్ళు రేపు పొద్దున ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే విధంగా వాళ్ళను తీర్చిదిద్దాలని సందర్భంగా కోరుతా ఉన్నా. మీరందరూ కూడా అధ్యాపకులు చెప్పేది కొంత మీరు కూడా చదువుకోవాలనే తపన, పరిశోధన దాదాపు అందరు కలిపి మా లీడర్లు కూడా కొంత ఉత్సాహం ఉండేవారు. వాళ్ళంతా కలిపి ఈ ప్రిన్సెస్ లో 300 50 మునుగ, 50 నిమ్మ, 50 జామ ఇట్లా అన్ని చెట్లు పెట్టినట్లయితే అవే మనందరికీ కూడా ఉపయోగపడతాయి. కళ్యాణ చెట్ల కింద వాటిని పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అవన్నీ మనందరికి ఉపయోగపడతాయని మాట మనం చేస్తూ అన్నిటికంటే ఎక్కువ చాలా శ్రమ పడితే గమ్యాన్ని చేరొచ్చు. ఇవాళ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంక్లూడింగ్ మన ముఖ్యమంత్రి గారు కానీ, ఈ ఇన్స్టిట్యూట్ చూసేటువంటి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు కానీ, ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కానీ, తెలంగాణ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా ఈ విధంగా గురుకులాల్లో చదువుకొచ్చినటువంటి విద్యార్థులే. ఆ ఎడ్యుకేషన్ కూడా మీరు
వాళ్ళకి కల్పించే బాధ్యత మీది. ఎందుకంటే మీరైతే నేరుగా వాళ్ళతో కొంత మీ దగ్గర కూడా విడమర్చి చెప్పగలుగుతారు. మీరు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు చాలా సైంటిఫిక్ గా సైకాలజికల్ గా బలహీన పడతా ఉన్నారు. ప్రతిదానికి చిన్న చిన్న అంశానికి వీక్ అయిపోతా ఉన్నారు. అట్లా కాకుండా మానసిక ధైర్యంగా ఉండాలని ఇక్కడ ఒక మన ప్రముఖ మీరు చూసే బలగం సీన్ వాళ్ళని చూసిన బలగం కొమరం అంటే ఎవనే బలగం కొమరం వచ్చింది ఇక్కడికి. బలగం కొమరం వచ్చింది ఇక్కడికి. నేను వచ్చినా అని చెప్పి వచ్చింది. ఆ తల్లి కూడా కొద్ది కష్టాలు ఉన్నాయి. ఉన్నా కూడా కష్టాలకి కూడా ఒక పాట పాడింది. పాట విన్నారు ఆ పాట? ఒక్క 2 చరణాలు వాడమని చెప్తాను. నేను ఎక్కువ స్పీచ్ మాట్లాడా కానీ ఎందుకంటే